వేర్ ఇస్ దిస్ గై? ఐ నీడ్ టు స్టార్ట్ గెటింగ్ రెడీ. ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ 3:30. వాడికి చెప్పాను 4 కంతా తీసుకొని రా అని చెప్పి. 4కి రావాల్సిన వాడు 4:30కి రాపోయినా టెన్షన్ పడాలి, 3:30కి కాదు. బట్ స్టిల్ 3:30కి అట్లీస్ట్ హీ షుడ్ కాల్ మీ అండ్ అప్డేట్ మీ కదా ఎక్కడి వరకు వచ్చాడు అని చెప్పి. వాట్ am I supposed to know where he is? ఇంత కంగారు పడే బదులు 2 రోజుల ముందు ఇస్తే అయిపోయేది కదా. 2 days ముందే ఇస్తే దానికి క్రీజెస్ పడిపోతాయి. అందుకే లాస్ట్ మూమెంట్ లో ఇచ్చా. ఇప్పుడు ఇచ్చాను అనుకో 14 hours వరకు అది పర్ఫెక్ట్ గా ఉంటది. యు నో దట్ మటీరియల్ టససిల్ అండ్ ఆల్సో వాడిని 2 times ఎక్కువ స్టీమ్ చేయమని చెప్పా. సో దాట్ 14 hours వరకు ఏం క్రీజెస్ రాకుండా ఇట్ విల్ స్టే ఇంటాక్ట్. I know it all. Planning. Which one? Which one? తిను మావయ్య తమ్ముడు కూతురు పెళ్లికే ఇంత హడావిడి చేస్తుంటే తన పెళ్లికి ఎంత హడావిడి చేసేదో అమ్మో. I don't know when this guy will come. అసలు నా దగ్గర ఇది వేసుకోవచ్చా? బట్ I wore it like some 2 times already, yeah. I don't have anything to wear. What am I supposed to wear? I don't know. ఏంటి నథింగ్ టు వేరా? నీ బట్టలన్నీ అమ్మేస్తే సగం సౌత్ ఇండియాకే ఫుడ్ పెట్టొచ్చు తెలుసా? Shut up. అవి బట్టలు కాదు. They are my prized possession. Collection it is. అబ్బా చా. They're going with me to my grave. I still need to get my makeup also done, yeah. ఎంత బాకీ ఉంది ఇంకా. వీడేమో తీసుకొని రావట్లేదు వెదవా. ఏందో ఆర్డర్ చేసినట్టున్నావు నాకేనా విమెన్స్ డేకి? ఈ మమ్మీ వచ్చింది. సరిగ్గా పట్టుకో. ఎందుకు అలా పట్టుకుంటున్నావు? క్రీజెస్ రాకూడదని చెప్పి 2-3 సార్లు స్టీమ్ చేయమని చెప్పా. మళ్ళీ నువ్వు అది పట్టుకుంటే ఇంకేం యూజ్ ఉంటుంది మమ్మీ? సర్లే, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఆల్మోస్ట్ డన్ మమ్మీ. ఇదిగో ఇప్పుడు వచ్చేసింది కదా. జస్ట్ మేకప్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తా. పక్కింట్లో పెళ్లికి మన ఇంట్లో సందడి ఏందో అర్థం కావట్లే నాకైతే. మమ్మీ, ఈవెంట్ వాళ్ళదా వీలదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నీకేమైనా ఫుడ్ కావాలా? నాకేం వద్దు. వద్దా? సరే తొందరగా గాని. ఆ పాప ఎంతసేపు నుంచి కూర్చుంది డ్రాప్ చేసిపోతాను అని చెప్పి. అస్సలు కొద్దిగా కూడా 2 చపాతీలు వేసి పెట్టింటాలే. వద్దు నేను చెప్తున్నా. హే, నీకు చెప్పలేదు కదా, లాస్ట్ వీక్ స్పాకి వెళ్ళినప్పుడు ఐ మెట్ స్నేహ. డూ యు రిమెంబర్ హర్? షీస్ చేంజ్డ్ అ లాట్ తెలుసా? Really? Definitely not the bummer we remember from old days, Abba. Ouch. Sorry, 2 minutes lo I'll be ready. Okay? I'll see you. ఏంటి ఇంకా 2 minutes? పాప మా పెళ్లి కూతురు. యా అంటే రేపు కాస్త బిజీ నేను. యా ఎల్లుండి పెట్టుకున్నాం. ఓకే బాయ్. సో బ్రో, రేపు ప్లాన్ ఏంటి? డైరెక్ట్ ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తావా? ఎక్కడికి? ఎక్కడికండి బ్రో? వెడ్డింగ్ కోమల్. అంటే నన్ను ఇన్వైట్ చేయలేదు కదా, సో వస్తే బాగోదని. అంటే ఇప్పుడు మనలో మనకి ఇన్విటేషన్స్ ఏ ఉంటాయి బ్రో. అంటే ఇప్పుడు నేను పిలిచింది కదా బ్రో, ఇట్లా పిలవకుండా వెళ్తే బాగోదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే నన్ను కూడా పెద్ద స్పెషల్గా ఇన్వైట్ చేయలేదు బ్రో. వాట్సాప్లో జస్ట్ డైరెక్ట్గా మెసేజ్ చేసింది. కాకపోతే పైన ఫార్వర్డెడ్ ఉంది, అది వేరే విషయం. అంటే బ్రో ఇప్పుడు నేను పిలిచింది కదా, అలా పిలవకుండా వెళ్తే బాగోదు. జనరల్గా నాకు పెళ్ళిళ్ళు అంటే కూడా నచ్చమన్నమాట. జనాలు, పిల్లలు అంటే ఐఎమ్ జస్ట్ నాట్ దట్ పర్సన్. సో ఇట్స్ ఫైన్ యూ గో. అంటే నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నావు, డూ హ్యావ్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్? ఇఫ్ యూ వాంట్ ఐ డ్రాప్ యూ. నో అలా అనట్లేదు. మేబీ తను హడావిడిలో మర్చిపోయి ఉంటుంది. అంటే మీరు చాలా థిక్ ఫ్రెండ్స్ కదా. లెట్ మీ జస్ట్ రిమైండ్ హర్. అరే అలాంటివి ఏమొద్దు. అంటే నాకే జనరల్గా పెళ్ళిళ్ళంటే ఇష్టం ఉండదు. సరే ఇట్స్ ఓకే, యూ హ్యావ్ ఫన్ మరి. ఆర్ యు ష్యూర్? యా చలో మరి నేను వెళ్ళేసి వస్తా. బ్రో ఐ విల్ కన్వే విషెస్ ఆన్ యువర్ బిహాఫ్. హే అలాంటివి ఏమొద్దు. డోంట్. ఆర్ యు ష్యూర్? యా సారీ బ్రో, ఐ డిడ్ంట్ నో. ఇది పిలిస్తే పిలవలేదు కానీ ఈ బొక్కల కాన్వర్సేషన్స్ ఏంటో నాకు. ఐఎమ్ రెడీ. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఏమంటావ్? ఇందాకది పర్ఫెక్ట్ ఫిట్ కదా, ఇది కొంచెం లూజ్గా లేదు. అది బిఫోర్ డిన్నర్ పర్ఫెక్ట్ ఫిట్, ఆఫ్టర్ డిన్నర్ టైట్ అయిపోద్ది. కష్టం, మేనేజ్ చేయలేం. నీ వ్యవహారం చూస్తుంటే నువ్వు పెళ్లికి తినడానికి వెళ్తున్నట్టు ఆఫ్ కోర్స్. మరి లేకపోతే వెళ్ళి ఇద్దరు పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండండి అని చెప్పడానికి? వాళ్ళిద్దరు మంచిగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటారు. ఇట్స్ లైక్ ఫ్రీ బుఫే బ్రో. నేను లంచ్ నుంచి ఆపుకుంటున్నాను తెలుసా, ఈరోజు ఈవినింగ్ తినాలని చెప్పి. అసలు ఎన్ని ఆలోచించాను తెలుసా? లడ్డు, జాంగ్రీ, రుమాలి రోటీ, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, సాంబార్, పపన్న. పెళ్లి భోజనం అంటే పెళ్లిలోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు.
అసలు ఈ మధ్య లైవ్ కౌంటర్స్ అని చెప్పి పానీపూరి కౌంటర్స్, దోశ కౌంటర్స్, పిజ్జా కౌంటర్స్, పాస్తా కౌంటర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంట్లో ఎప్పుడైనా గులాబ్ జామున్ ఉంటే ఐస్ క్రీమ్ ఉండదు, ఐస్ క్రీమ్ ఉంటే గులాబ్ జామున్ ఉండదు. కానీ పెళ్లిలో రెండు కలిపి ఉంటాయి. కావాల్సిన కాంబినేషన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఎంజాయ్ చేస్తూ తినేచ్చు. పద గట్టిగా ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఇప్పుడే బట్టలు మార్చుకొని వచ్చేస్తాను. గివ్ మే 2 minutes అబ్బా. హే, చాలా మంచి డెసిషన్. తొందరగా వచ్చేయి, లేకపోతే స్టార్టర్స్ మిస్ అవుతాం. ఒసే, ఎప్పుడే నీ పెళ్ళి? ఇంకా డేట్స్ పంపించమంటే పంపించవేంటి? నాకు అర్థం కావట్లేదు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఇయర్ చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి. మా అన్న పెళ్లి, మా కజిన్ పెళ్లి, ఇంకా 2-3 పెళ్లిలు తెలిసిన వాళ్ళు ఉన్నాయి. అవన్నీ ఒకటేమో డిసెంబర్ వెడ్డింగ్, అది ఇంకా ఇంకొకటేమో స్ప్రింగ్ వెడ్డింగ్. స్ప్రింగ్ వెడ్డింగ్ కష్టమేమో, సమ్మర్ వెడ్డింగ్ అయితే పర్వాలేదు. నువ్వు ఇప్పుడే కరెక్ట్ గా చెప్తే నేను రావాను, లేకపోతే నేను నీ పెళ్లికి రాలేని చెప్తున్నాను. జూన్, మే, లేకపోతే ఇన్ బిట్వీన్ సెప్టెంబర్ లో అయినా పర్వాలేదు. పూజారితో మాట్లాడితే చెప్పు, ఈ మంత్స్ లో ఏమైనా ఉంటే బెస్ట్. ఇంకా ఇది కాకుండా నువ్వు ఎప్పుడైనా చేసేసుకో, నేనైతే పెళ్లికి రాను, నువ్వే చేసుకో. ఇంకా సరే, చూసి నాకు తొందరగా చెప్పు. ఓకే? యా. అస్సలు ఈ ఇయర్లో చాలా వెడ్డింగ్స్, అసలు ఏం చేయాలో ఏంటో. ఈవెన్ ఐ టు ఫిగర్ అవుట్ మై కాస్ట్యూమ్. పాపా, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటే చాలు. నీ స్పెషల్ అపీరెన్స్ ఏం అవసరం లేదు అక్కడ. రే, నేను బయలుదేరుతున్నావా? ఇంకా 10 రోజులు ఉంది కదరా. 10 రోజులు కాదురా, 10 రోజులు ఉంది ఇంకా. మరి అప్పుడే చేంజ్ చేస్తావరా? అప్పుడే వచ్చి ఏం చేస్తావా? మంత్రి గురించి మాట్లాడాలా, మేళం మాట్లాడాలా, మంత్రుల్ని మాట్లాడాలా, ఫోటోగ్రాఫర్ని మాట్లాడాలా, తర్వాత భోజనాల గురించి కూడా మాట్లాడాలా. 1-2 ఇన్ని పనులు ఉన్నాయి కదరా. ఏం చేస్తావంటే ఏంటి? అంటే వాటికి ఈవెంట్ మేనేజర్ ఉన్నాడు కదరా. ఈవెంట్ మేనేజర్ ఏంట్రా? ఇంటర్లో డిగ్రీలో అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు చూసుకుంది? నేనే కదా కాలేజ్లో. మళ్ళీ కొత్తగా ఈవెంట్ మేనేజర్ అంటావేంటి? అంటే అది నీకెందుకులే అని. నీకు మరీ ఎంత డబ్బులో తీసుకోవాలనుకుంటే అవేవో నాకే తగలెట్టు. సరే, ఇంతకీ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి మాట్లాడవా? అంటే ఏంట్రా? ప్రీ వెడ్డింగ్ అంటే ఏంటో కూడా తెలియదారా నీకు? ఏంట్రా, కాస్త మన జనరేషన్లో ఉండరా, మీ నాన్నలో ఉండకరా. సర్లే, నాకు తెలిసిన మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, నేను మాట్లాడతా. మరి ఇంతకీ భోజనాల సంగతి ఏంటి? సెట్ చేశారా? 200 ప్లేట్. ప్లేట్ 200? అరే, 120 రూపాయలు ఇంక్లూడింగ్ పాన్ రా. అవునా? సర్లే, అది కూడా నేనే మాట్లాడతా. కానీ సరే, ఇప్పుడు బయలుదేరుతున్నా. రేపు పొద్దున్నే బస్ స్టాండ్ ఎదురకుండా ఉన్న పాండబ్బా దగ్గర నుంచి ఉంటా, వచ్చెక్కించుకో. సరేరా, ఓకే. ఉంటా. ఏంటో, లేకపోతే ఏమైపోతాడో. వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వచ్చు? అయినా అసలు వాళ్ళు కలిసిందే నా వల్ల. తిరిగి వాళ్ళే నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఏది ఇచ్చినా స్పెషల్ గా ఉండాలి, లైఫ్ టైం గుర్తుండిపోవాలి. ఆలోచిద్దాం. అసలు వాడు గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? అంటే వాడే నాకు 2000 ఇవ్వాలి. ఇంకా గిఫ్ట్ అవసరమా? అట్లా జమేసుకోమంటాలే. ఏం గిఫ్టా? పైన ఎవరో ఒకరు ఏదో ఇస్తారు కదా, ఆ ఫ్రమ్ కార్డ్లో అండ్ అర్జున్ రాసేస్తా, అయిపోద్ది. క్యాబ్ ఎక్కడుంది? 5 minutes. ఓకే. అయినా ఫ్రెండ్ పెళ్ళికి నీ ఎక్సైట్మెంట్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఏంటి సిగ్గే? అంటే అది చెప్తాను, కానీ నువ్వు నవ్వకూడదు, అన్ను నన్ను అస్సలు జడ్జ్ చేయకూడదు. ఏదో ఒకటి ఏడు. అది చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో క్లాస్ బంక్ కొట్టి పార్క్లో తిరుగుతున్నప్పుడు చిలక జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? నేను నా రాకుమారుడిని ఏదో ఒక పెళ్లిలో కలుస్తాను అని చెప్పాడు. సో అందుకని చిన్న ఎక్సైట్మెంట్. అండ్ నా ఫేవరెట్ కలర్ గ్రీన్. సో అందుకని ఏ పెళ్ళికి వెళ్ళినా గ్రీన్ కలర్ వేసుకెళ్ళడం నాకు అలవాటు. ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళావు కదా, ఎప్పుడైనా ఎవరైనా తగిలారా? సోఫా నోబడి. అప్పుడప్పుడు వాళ్ళేనేమో అనిపిస్తుంది, కానీ దే ఆర్ either మ్యారీడ్, లేకపోతే కమిటెడ్, లేకపోతే సెట్ అవ్వని వాళ్ళు. బట్ ఐ విష్ ఈ పెళ్లిలో అయినా నాకు సెట్ అయ్యే అబ్బాయి కనిపిస్తాడని. మై ప్రిన్స్ చార్మింగ్. ఎప్పుడన్నా మండపం సెల్లాలో ట్రై చేసావా? ఎందుకు? అంటే రాజ్ కుమారుడు కదా, రెక్కల గుర్రం సెల్లార్లో పార్కింగ్ చేశాడేమో అని. క్యాబ్ వచ్చింది, పద. పద. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా ఉంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.